ఉద్యోగుల భవిష్య నిధిలోని పింఛన్ పథకం ఈపీఎస్ 95 కింద ఉద్యోగుల కనీస పెన్షన్ పెంచాలని దీర్ఘకాలంగా డిమాండ్లు కొనసాగుతున్నాయి. ద్రవ్యోల్బణం కారణంగా ప్రస్తుతం అందిస్తున్న రూ. 1000 కనీస పెన్షన్ సరిపోవడం లేదని ఈపీఎస్ పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస పెన్షన్ 7,500కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తమ వైఖరి తెలియజేస్తూ వస్తుంది. తాజాగా కనీస పెన్షన్ పెంపుపై పార్లమెంట్లో చర్చకు వచ్చింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ 95 పరిధిలోని కనీస పెన్షన్ రూ. 1000 నుంచి పెంచుతున్నారా అని లోక్సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ మంత్రి మన్సుఖ్ మండవియా సమాధానమిచ్చారు. ప్రభుత్వం ప్రస్తుతం అర్హులైన పెన్షనర్లకు కనీస ఈపీఎస్ పెన్షన్ నెలకు రూ. 1000 అందిస్తుంది. అయితే పెన్షన్లో సవరణ చేసే నిర్ణయం తీసుకునే ముందు పెన్షన్ ఫండ్ పథకం స్థిరత్వాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ప్రభుత్వం ప్రస్తుతం ఈపీఎస్ కింద పెన్షనర్లకు నెలకు కనీసం రూ. 1000 పెన్షన్ను నిర్ధారించడానికి బడ్జెట్ మద్దతును అందించడం ద్వారా మద్దతు ఇస్తుంది. ఈ పథకానికి ప్రభుత్వం వార్షికంగా చెల్లించే 1.16% వేతన సహకారానికి అదనంగా ఉంటుంది. ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద కనీస పెన్షన్ పెంపు ప్రతిపాదన లేదు అని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మండవియా క్లారిటీ ఇచ్చారు. ఈపీఎస్ కనీస పెన్షన్ రూ. 1000 నుంచి పెంచాలన్న డిమాండ్ పెరుగుతున్న క్రమంలో లోక్సభ సభ్యుడు ఎన్కే ప్రేమచంద్రన్ ఈ అంశంపై ప్రశ్నలు అడిగారు. అలాగే అధిక పెన్షన్ పొందేందుకు ఉద్యోగులు పెన్షనర్లకు కావాల్సినంత సమయం ఇస్తున్నారా అని మరో ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నలకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మండవియా సమాధానం ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొత్త ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చిందని, దీని ద్వారా జాయింట్ ఆప్షన్ అప్లికేషన్లు సమర్పించవచ్చని తెలిపారు. అధిక వేతనాలపై అధిక పెన్షన్ పొందేందుకు అర్హులైన ఈపీఎస్ సభ్యులకు అవకాశం కల్పించాలని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో చాలా మంది అధిక పెన్షన్ కోసం అధిక కంట్రిబ్యూషన్ చేయాలని కోరుకుంటున్నారు. తాజాగా కేంద్ర మంత్రి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఇక ఈపీఎస్ పెన్షన్ స్కీమ్ కిందకు బేసిక్ శాలరీ 15,000 లోపు ఉన్నవారు వస్తారు. వీరు తమ పీఎఫ్ ఖాతాకు 12% కంట్రిబ్యూట్ చేస్తారు. అలాగే కంపెనీలు 12% నిధులను జమ చేస్తాయి. అందులో 8.33% ఈపీఎస్ పెన్షన్ స్కీమ్ కి వెళుతుంది. దీని ఆధారంగానే పెన్షన్ అనేది వస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం సైతం 1.16% చొప్పున ఈ పెన్షన్ ఫండ్ కి ప్రతి ఏటా జమ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ నిధి అదనమంటూ కేంద్ర మంత్రి తెలిపారు.